మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం శాపం అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ టైటిల్తో ఒక బుక్ రాయమని 2014 అండి ప్రభు నాకు ప్రేరణ ఇచ్చారు. ఆ ప్రేరణని బట్టి ఈ పుస్తకం రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ అసలు ఎప్పుడు వచ్చింది అంటే, ముందు అది చెప్పిన తర్వాత ఈరోజు శాపం నుండి దీవెనలోనికి మొదటి భాగంగా శాపం అంటే ఏంటి మనం ధ్యానించుకుందామండి. శాపం లేదా దీవెన అంటే నోటితో పలకబడిన మాటలు లేదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు అన్నమాట. ఇదో నీకు మంచి ఆరోగ్యం కలుగునుగాక, నోటి మాట అంటే దీవెన అన్నమాట. ఇది నువ్వు తప్పక చస్తావు అంటే అది శాపం అన్నమాట. అంటే దీవెన కానీ శాపం కానీ నోటి మాటలే. మరి ఎప్పుడు దీవెనలు వస్తాయి, ఎప్పుడు శాపాలు వస్తాయి అది మనం తెలుసుకోవాలండి. మనం దేవునికి విధేయత చూపించినప్పుడు మనకి దీవెనలు వస్తాయి. బైబిల్ గ్రంథ సారాంశం అంతా కూడా అదే, విధేయత వలన దీవెనలు వస్తాయి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు మీరు చదివితే అక్కడ మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఈ క్రింది దీవెనలు మీ తల మీదికి దిగి వస్తాయి అని రాయబడి ఉంటుందన్నమాట. అంటే ప్రభు మీ పొలాల్ని దీవిస్తారు, మీ పనిని దీవిస్తారు, మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, మీరు అప్పిస్తారు కానీ అప్పు తీసుకునేలాగా ఉండరు. దుష్టుడు ఒక వైపు నుంచి మీ మీద దాడి చేస్తే 7 వైపుల నుంచి దేవుడు ఆ దుష్టుడిని తరిమి కొడతాడు. మీ చెయ్యి ఎక్కడ పెడతారో అక్కడంతా అభివృద్ధి, మీరు కాలు ఎక్కడ అడుగు పెడతారో మీరు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారు, వెలుపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతారు. ఈ విధంగా దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళకి దీవెనలు, మరి దేవుని ఆజ్ఞలు పాటించని వాళ్ళకి శాపాలు అని అదే అధ్యాయంలో అండి 15 నుంచి 68 వచనాల్లో శాపాలు ఎన్ని ఉంటాయన్నమాట. కానీ మనం చదవాలండి. 2 అధ్యాయాల్లో ద్వితీయోపదేశకాండ 27, 28లో శాపములు దీవెనల గురించి రాయబడి ఉంది. దేవుడు అంతగా చెప్తారనమాట మోషేకి. చెప్పి మోషే ఇదిగో వీళ్ళు ఈ ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళ మీదకి శాపం వస్తుంది అని నువ్వు చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆమేన్ అనాలి. అంటే మోషే యావే చెప్పినట్లుగానే వాళ్ళతోటి 12 శాపాలు పలికిస్తాడండి. ద్వితీయోపదేశకాండ 27లో 14 నుంచి అన్నమాట 12 శాపాలు అన్నమాట. మొదటిది ఏంటంటే కొయ్యతో కానీ లోహంతో కానీ చేతితో కానీ చేసిన ఆ విగ్రహాలని ఆరాధించే వాళ్ళు శాపగ్రస్తులు అని ఉంటుంది. 27:14. 15లో తల్లిదండ్రుల్ని గౌరవింపని వాళ్ళకి శాపము అని ఉంటుందన్నమాట. అలా వ్యభిచరించిన వాళ్ళ మీద శాపం, లంచాలు తీసుకుంటే శాపం, ఆ తర్వాత పొరుగు వాని పొలము గట్టు జరిపేవాడు శాపగ్రస్తుడు. అలా 12 శాపాలు రాయబడి ఉంటాయండి. అప్పుడు మోషే అది చదువుతాడనమాట. ఇదిగో కొయ్యతో కానీ లోహంతో కానీ చేసిన విగ్రహాల్ని ఆరాధించేవాడు శాపగ్రస్తుడు అంటే అందరూ ఆమేన్ అంటారనమాట. అంటే మేము ఆ పని చేసినప్పుడు ఆ శాపం మా మీదకి వచ్చునుగా కానీ. అలాగే సామెతలు 26:2లో పిచ్చుకలు వానకోవెలలు కారణం లేకుండా భూమి మీదికి దిగనట్లుగా శాపం కూడా కారణం లేకుండా రాదు. వానకోవేళలు అంటే వర్షం వచ్చినప్పుడు వస్తాయి, అంటే వర్షం వచ్చినప్పుడు అవి భూమి మీదకి దిగి వస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తి మీదికి శాపము కారణం లేకుండా రాదండి. మరి ఇంకా
శాపాలు ఉన్నాయి అని అంటే ఒక వ్యక్తి మీద, కుటుంబం మీద ఎలా తెలుస్తుంది అంటే జరిగిన కీడే మరలా మరలా జరుగుతుందండి. 2014 ఆ ప్రాంతంలో అనుకుంటా అండి. ముత్తంగిలో వాక్యం చెప్పిన తర్వాత 10 కమాండ్మెంట్స్ ఎప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చేవాళ్ళు నాకు. తర్వాత బుధవారం ఏమో 10 ఆజ్ఞలు ఇస్తారు, గురువారం ఏమో కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్ ఇస్తారు. అదే గురువారం రోజున కౌన్సిలింగ్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఫాదర్స్ దగ్గరికేమో పాప సంకీర్తనానికి వెళ్తారు వడకానికి వచ్చిన వాళ్ళు, మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. నాకు ఇంకా గుర్తుందండి, ఒక బ్రదర్ వచ్చారు, 25-30 ఇయర్స్ ఉండొచ్చు ఆ బ్రదర్కి. సిస్టర్ ప్రతి సంవత్సరము ఆగస్టు సెప్టెంబర్ వస్తే నా కుడికాలు మోకాలు దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. ప్రతి సంవత్సరం అదే చోట అదే కాలుకి ఈ నెలల్లోనే ఆగస్ట్ సెప్టెంబర్ ఇలా 3 సార్లు యాక్సిడెంట్ జరిగింది. నాకు చాలా ఆశ్చర్యమైందండి. తర్వాత నేను ప్రార్థన చేయబోతుంటే కూడా ఇలా చేయి పెట్టాను, మోకాల మీద చేయి పెట్టి, ప్రభాయి మీరు స్వస్థత దయచేయండి, క్రొత్త కణాలు పుట్టాలి, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని. అప్పుడు నాకు అంతరాత్మలో అండి ఒక స్వరం అన్నమాట, ఒక వ్యక్తి శాపం క్రింద ఉన్నప్పుడు ప్రార్థన చేసినా స్వస్థత కలగదు, మరేం చేయాలి ప్రభా? ఆ వ్యక్తిని శాపం నుంచి విడిపించాలి, ఎలా విడిపించాలి? అప్పుడు ప్రభు చెప్పారనమాట, ఎలా ఒక వ్యక్తి శాపం నుంచి విడుదలని పొందుతాడు అని. ఇంకా అప్పుడు నేను అడిగాను, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఏదైనా ఎవరి కన్నీళ్ళైనాను నీకు తగిలాయా? ఎవరి కన్నీటికైనా కారణంగా ఉన్నావా అంటే, ఒకరి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, ఒక సిస్టర్ విధవరాలు, చాలా కష్టంలో ఉన్నాను సిస్టర్, నేను మళ్ళీ తిరిగి ఇస్తాను అని చెప్తే, తెలిసిన వాళ్ళు పాప పెళ్లి కొరకు పెట్టుకున్నానయ్యా ఈ డబ్బులు, విధవరాల్ని, నాకెవరు కూడా లేరు, నువ్వు తప్పకుండా ఇచ్చేసేయాలి అని అంటే, సరే అని చెప్పాను. డబ్బు తీసుకున్నాను, మళ్ళీ ఇవ్వలేదు. అంతేకాదు సెల్ ఫోన్ మార్చేసా, అదేంటి సెల్ నంబర్ మార్చేశాను. ఇంకా అలాగే ఇప్పటి వరకు తప్పించుకొని తిరుగుతున్నాను. అప్పుడు నేను అన్నాను, ఆమె కన్నీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి, దేవుని శాపం నీ మీదకి వచ్చేసింది, కనుక నువ్వు తిరిగి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసాయి అని చెప్పిన తర్వాత కొన్ని నెలలు కావచ్చండి, బ్రదర్ ఫోన్ చేసి చెప్పారమ్మా, నేను ఆ సిస్టర్ గారికి సారీ చెప్పి ఆమె డబ్బు తిరిగి ఇచ్చేశాను. అప్పుడు ఆమె కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పింది. అయితే ఆమె ఏడ్చింది అనమాట. అప్పుడు ఫోన్ చేసి నా డబ్బులు ఇచ్చేసే, పాప పెళ్ళి అంటే నేను ఇవ్వలేదు, ఆమెకు అన్నిటికీ కారణమయ్యాను. ఇంకా తర్వాత మళ్ళా ఫోన్ చేసి చెప్పినట్లున్నాడండి, ఇంకా ఎప్పుడు ఇంకా యాక్సిడెంట్ జరగలేదు అని చెప్పి అనమాట. అయితే ఏ కారణం వల్ల శాపం వస్తుందో, మరి ఏ పాపం వల్ల ఆ పాపానికి పరిహారం చెల్లించాలండి. జక్కయ్య యేసు ప్రభుతో అంటాడు, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా 100 తీసుకునేది 200 తీసుకున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా, పరిహారంగా 4 రెట్లు తిరిగి ఇస్తాను. అప్పుడు ప్రభు అంటారు, నేడి ఇంటికి రక్షణ వచ్చింది అని. ఏ కారణం వల్ల శాపం వచ్చిందో, మరి ఏ పాపం వల్ల దాన్ని మనం సరిదిద్దుకోవాలండి. అప్పుడు శాపం నుంచి విడుదల. అయితే ఆ విడుదల కూడా ఒక ప్రార్థన ఉంటుందండి. ప్రార్థన అంటే, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు మన పాపము తన మీద వేసుకున్నారండి, మన శాపం తన మీద వేసుకున్నారు, మన రోగం, మన పేదరికం ఆయన మీద వేసుకున్నారు. గలతీ 3:13-14 అండి. ఇక్కడ కూడా రాశాను నేను, యేసు ప్రభు సిలువలో శాపమై మరణించి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపం నుండి మనకు విడుదలనిచ్చారు. అప్పుడు మనము శాపం నుండి విడుదల పొందడమే కాదు, అబ్రహాం దీవెనలోనికి ప్రవేశిస్తాము, పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మనకి అర్హత, యోగ్యులం అవుతామన్నమాట. సిలువలో ఆయన మన శాపాలన్నీ తీసేసుకుంటాడండి, కనుక మనం అట్లా ప్రార్థించుకోవాలన్నమాట. అయితే శాపము దీవెన ఏంటి అంటే, ఒకసారి వచ్చినట్లయితే అబ్రహాం ఇంట్లోకి దీవెనలు వచ్చాయి,
అవి ఇంకా తరతరాలు ఉంటాయన్నమాట. అయితే శాపం మాత్రము నిర్గమకాండం 20 అధ్యాయంలో తండ్రి పాపం చేస్తే కొడుకులు, మనుమలు, మునిమనుమలు అంటే 4 తరాలు అన్నమాట. ఈ మునిమనుమడికి ముత్తాత పాపం కూడా శాపం కావచ్చు. ఈయన ముత్తాత త్రాగుబోతైతే ఆ శాపం ఈయన మీదకి కూడా వస్తుంది. కనుక మనం ఎట్లా విడుదల చేసుకోవాలంటే, నా తండ్రి చేసిన పాపం నాకు శాపం అయితే, నా తాత పాపం, నా ముత్తాత చేసిన పాపం నాకు శాపం అయితే, యేసయ్యా నువ్వు సిలువలో శాపమై మరణించావు కాబట్టి ఈ వంశపారంపర్యంగా వస్తున్న శాపం నుంచి నాకు విడుదల. 4వ తరం, 3వ తరం, 2వ తరం, మొదటి తరం శాపాలన్నిటి నుంచి నాకు విడుదల అని విశ్వాసంతో మనల్ని మనం విడుదల చేసుకోవాలి. మన పిల్లల్ని విడుదల చేయాలన్నమాట. ఒక సోదరి నాకు చెప్పిందండి, మొత్తంగిలోనే ఆ టైంలోనే అనమాట, అమ్మ నాకు 9 సార్లు అబార్షన్ అయిందని. 9 సార్లు కూడా 7వ నెల రాగానే కలలో పాము వస్తుంది, మరుసటి రోజు అబార్షన్ అయిపోతుంది. 7వ నెల అంటే బిడ్డ మొత్తం ఫామ్ అయి ఉంటుందండి. చక్కగా తల్లి గర్భంలో నిద్రిస్తూ ఉంటుంది ఆ ఉమ్మనీరులో అన్నమాట. అంటే అప్పుడు ఎందుకు అలా జరిగింది, మీరేమి పూజ చేస్తారు, కొన్ని వాళ్ళు ప్రశ్నలు మేము వేసి మాట్లాడుతుంటే ఆన్సర్ వస్తుందన్నమాట. ఎక్కువ మంది అన్యులు వస్తారండి ఇప్పుడు కూడా ముత్తంగికి. సండే ఒక 7,000 10,000 మంది వస్తే అందులో 1,000 ఉంటారేమో, ఉంటే క్రిస్టియన్స్ 1-2,000, ఎక్కువ మంది అన్యులు. అది కూడా ఎందుకు వస్తారంటే, ఇప్పుడు అవుటపల్లి కానీ చూడండి, గుణదల అవుటపల్లికి ఎక్కువ ఎవరు వస్తారంటే పిల్లలు కావాలని. నేను చూశాను, 3వ శనివారం వెళ్ళేదాన్ని అనమాట. ఇక్కడ కూడా పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం రావాలి, ఈ లోక విషయాల కొరకు వస్తారు. యేసు ప్రభు దగ్గర రక్షణ పొందడానికి, పాపక్షమాపణ కొరకు కాకుండా. ఇంకా తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చెప్పాల్సి వచ్చిందండి. కీర్తన 16:4లో అన్యదైవములను ఆరాధించువారు పెక్కు శ్రమలకు గురి అవుతారు అని చెప్పి, దేవుని గురించి చెప్పి, ఆ అన్యుల కొరకే ఏం చేయాలి ప్రభా, వీళ్ళు బైబిల్ అడుగుతున్నారు, బైబిల్స్ లేవు కూడా. అప్పుడు మత్తయి సువార్త కొన్ని ముఖ్యమైన కీర్తనలు, ప్రార్థనలు చిన్న బుక్కుగా తయారు చేయమని దేవుడు ప్రేరణ ఇచ్చినప్పుడు కుటుంబ ప్రార్థన అనే టైటిల్తో దాన్ని తయారు చేయడం జరిగిందండి. ఎందుకంటే మత్తయి సువార్త చాలా ముఖ్యమైనది. చివరిలో విడుదల ప్రార్థన అన్నమాట. వీటన్నిటి నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి, అన్నిటి నుంచి విడుదల ప్రార్థన కూడా పెట్టడం జరిగింది. అయితే చిన్న ఉదాహరణలు నేను మీకు చెప్తా అండి. మీకు శాపం అంటే ఏంటి, దీవెన అంటే ఏంటి. నోటి మాటలే అవి శక్తిని కలిగి ఉంటాయన్నమాట. అప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు ముందు ఎలీషా ప్రవక్తని మనం చూద్దామండి. ఏలియా యొక్క శిష్యుడు అన్నమాట ఎలీషా. ఆ ఏలియా అభిషేకంలో 2 అంతలు పొందుతాడు ఆయన పరలోకానికి కొనిపోబడినప్పుడు అన్నమాట. సో 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 23 ఏలియా అభిషేకాన్ని పొందిన తర్వాత ఆయన యోర్దాన్ నది దాటి అలా ఎరికోకి వస్తాడనమాట. ఎరికో నుంచి ఆయన బెతేలు వెళ్తూ ఉన్నాడు. ఆ దారిలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు చెట్ల కింద ఆడుకుంటారు కదండి. ఎంతమంది అంటే 42 మంది చిన్న పిల్లలండి. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండొచ్చు అనమాట. పిల్లలు ఆడుకుంటూ ఎలీషాను చూసి ఎగతాళి చేస్తారండి. ఎలీషాకి బట్టతల ఉంటుంది అనమాట. పోపో బట్టతలకాయ అని ఆయన వెనకాల పడి ఎగతాళి చేసి పాటలు పాడుతూ అరుస్తారు. ఆ 42 మంది 42 చిల్డ్రన్ అనమాట చుట్టూ చేరి ఎగతాళి చేసి ఆయనని మరి గేలి చేస్తూ ఉంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఆయనకి కోపం వచ్చి ఆ చిన్న పిల్లల్ని శపించాడంటండి. వెంటనే అడవిలోంచి 2 ఎలుగుబంట్లు, 6 ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని ముక్కలుగా చీల్చేసాయంట. చూడండి, ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? చిన్న పిల్లలకి మనం నేర్పించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఎగతాళి చేయకూడదు,
అలా మనం నేర్పించాలన్నమాట. 42 మంది పసిపిల్లలు చనిపోతే తల్లులు ఎంత గుండెలు పగిలిపోయి ఉంటాయి కదండి, ఎంత ఏడ్చుంటారు. ఇది శాపం అన్నమాట. అయితే ఆ శాపం ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఒక దైవజనుణ్ణి గౌరవించకుండా ఎగతాళి చేసి అరుస్తూ ఉన్నారంటండి. అరిచారు అని రాయబడి ఉందన్నమాట. అందుకే మన పిల్లల్ని అలా పెంచకూడదు. ప్రతి ఒక్కరిని, వాళ్ళు దైవజని కాకపోయినా వయసులో పెద్దవాళ్ళని అక్క అన్న అనమంటాం కదా, అంకుల్, గౌరవించాలి. దైవజనులు వాళ్ళు. అంతేకాదు వయసులో పెద్దవాళ్ళు అక్క, అన్న, ఆంటీ, మీరు, అంకుల్ అలా అనాలి అని చెప్పానన్నమాట. పిల్లల్ని మనం ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలియాలండి. పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళని గౌరవించాలి, దైవజనులని గౌరవించాలి. ఇది శాపం. ఇప్పుడు దీవెన చెప్తానండి. అదే ఎలీషా 4వ అధ్యాయంలో మరి షూనేం వనిత వాళ్ళ ఇంట్లో ఆశ్రయం తీసుకుంటాడు. 2వ రాజులు 4వ అధ్యాయం అండి. ఇందాకేమో 2వ రాజులు 2వ అధ్యాయం 23. ఇదేమో 2వ రాజులు 4వ అధ్యాయంలో ఆయన షూనేంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వనిత, ధనికురాలు, పేరు రాయబడలేదండి, ఎలీషాని బ్రతిమలాడుతుంది. అయ్యా, మీరు దైవజనులు, పరిశుద్ధులు, మా ఇంటికి వచ్చి భోంచేయండి అని. ఆమె మరీ బ్రతిమలాడటంతో అక్కడ షూనేంలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో భోంచేస్తాడు, రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడు ఆమె తన భర్తకి చెప్తుందన్నమాట, అయ్యా, ఈ దైవజనుడు పరిశుద్ధుడు, ఆయన వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంటి మీద ప్రత్యేకంగా ఒక గది కట్టిస్తే బాగుంటుంది అయ్యా. ఎందుకంటే కింద గేదెలు ఉంటాయి, ఇంకా గొర్రెలు ఉంటాయి, పని వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకంగా వాళ్ళకి వేరే గది ఉంటే బాగుంటుంది, ప్రార్థన చేసుకుంటారు అని చెప్తే ఆమె భర్త అలాగే గది కట్టిస్తాడు. ఈసారి ఎలీషా సేవకుడు కూడా ఉంటాడు, గెహాజీ. ఇంకా భోంచేసిన తర్వాత, అయ్యా, మీ కొరకు మేము ఒక గది కట్టించాము, పైన విశ్రాంతి తీసుకోండి అంటే వాళ్ళు పైకి వెళ్తారు. ఆ గదిలో చూస్తే చక్కగా ఒక బల్ల, ఒక కుర్చీ, దీపము, మంచినీళ్ళు, మంచం అన్నీ ఉంటాయి. అన్నీ చక్కగా అమర్చబడి అరేంజ్ చేసి పెడతారు. ఆయన మనస్సు, అబ్బా, ఎంత శ్రద్ధ వహించింది కదా, మనకి ఇంత మేలు చేసిన, ఇంత ఉపకారం చేసిన మన గేస్తురాలకి మనం ఏం చేద్దాము. గెహాజీ, రాజులు ఈయనకి చాలా స్నేహితులు అన్నమాట. ఎలీషాకి రాజు దగ్గర ఏమన్నా మాట్లాడాలా, రికమెండేషన్ చేయాలా, అప్పుడు ఈయన ఆమెను పైకి రమ్మని పిలిస్తే వస్తుందన్నమాట. అమ్మ, ఇంత మేలు చేశావు, మరి రాజు దగ్గర ఏమన్నా రికమెండేషన్ ఉందా? లేదయ్యా, మాకు బంధువులు ఉన్నారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అప్పుడు గెహాజీ అంటాడనమాట ఎలీషాతో, అయ్యా, ఈమెకు పిల్లలు లేరు, ఈమె భర్త కూడా ముసలివాడు. అనగానే దేవుడిని మాట వచ్చేస్తుంది అనమాట. అమ్మ, వచ్చే ఏడాది ఈనాటికి నీ కౌగిట్లో బిడ్డడు ఉంటాడమ్మా. అప్పుడు ఆమె అంటది, షూనేం వనిత, అయ్యా, మీరు దైవజనులు, మీరు అబద్ధం ఆడకూడదు అని. కానీ సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికే ఆమెకు ఒక కొడుకు పుట్టాడని. 2వ రాజులు 4:17 ఉంటుందన్నమాట. ఇది దీవెన. ఆయన నోట్లోంచి మాట వచ్చింది, వచ్చేడాది ఈనాటికి నీ కౌగిట్లో బిడ్డడు ఉంటాడని. సరిగ్గా ఎలీషా ఏ రోజు చెప్పాడో నెక్స్ట్ ఇయర్ ఆ రోజుకి ఆమె చేతిలో కొడుకుంటాడనమాట. ఇది దీవెన. అదేమో శాపము. అక్కడ పిల్లలు ఏం చేశారు, గేలి చేసి అరిచారు, అందువల్ల వాళ్ళ మీదకి శాపం వచ్చి చనిపారు. ఇక్కడ షూనేం వనిత ఆయనని గౌరవించింది, ఆయనకి అతిథి సత్కార్యాలు చేసింది, కనుక దీవెన పొందుకోవడానికి ఒక అర్హత వచ్చింది అనమాట. దైవజనులకి గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే పరలోకంలో బహుమతి ఉంటుందని యేసు ప్రభు మత్తయి సువార్త 10:42 చెప్పారండి. ఇప్పుడు మనం ఏలియా దగ్గరికి వెళ్దాం. వీళ్ళ గురువు గారు అనమాట. మీరు 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం అండి. నాకు ఏలియా, ఎలీషాల గురించి చెప్పాలంటే నా హృదయం ఆనందంతో పొంగి పొర్లుతుందండి. అలాంటి ఇంకొక 2 దైవజనులని ఇవ్వండి ప్రభా, సైతాన్ రాజ్యాన్ని కూలద్రోయడానికి. మీ కొరకు అగ్నిలాగా మండాలి, ఈ శరీరంలో ఏ వాంఛలు లేకుండా అగ్ని అభిషేకాన్ని, అలాంటి అభిషేకం దయచేయండి అని. అయితే
ఈయన దేవుని మాటగా చెప్తాడండి ఏలియా అహాబ్ రాజుతో, నేను చెప్పిననే తప్ప కొంతకాలం పాటు ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు, నేను ఆజ్ఞాపించిననే తప్ప అని రాజు కొలువులోకి వెళ్ళి రాజుకి చెప్తాడండి, దేవుని మాటగా అన్నమాట. అప్పుడు ఇంకా రాజు వాళ్ళందరూ నవ్వి ఉంటారు. కానీ 3.5 సంవత్సరాలు వర్షం ఉండదండి. అప్పుడు కొన్ని రోజులు దేవుడు కేరీత్ వాగ్ దగ్గర ఆయనని పోషిస్తాడు, కాకుల ద్వారా ఉదయ సాయంకాలాలు ఆహారం మాంసం పంపించి. ఆ వాగు ఎండిపోతుంది. అప్పుడు దేవుడు చెప్తారు, ఇంకా నువ్వు ఇజ్రాయెల్ దేశంలో వద్దు, సీదోను ఆ ప్రాంతంలో సారేఫత్ అనే గ్రామం ఉంటుంది, అక్కడ ఒక విధవరాల్ని ఆజ్ఞాపించాను నీకు భోజనం పెట్టాల్సిందిగా, నువ్వు అక్కడికి వెళ్ళాను. ఆయన దేవుడు చెప్పినట్లుగా వెళ్తాడండి, విధేయిస్తాడనమాట. అక్కడ సారేఫత్ గ్రామంలో చెట్టు కింద కూర్చుంటాడు. విధవరాలు పుల్లలు ఎరుకుంటూ ఉంటే, అమ్మ కొంచెం ముంతలో నీళ్లు తీసుకొని రావా అంటే, సరే అయ్యా అని వెళ్తుంటే, అలాగే కొంచెం రొట్టె అమ్మ, చాలా దూరం నుంచి వచ్చాను అయ్యా, నిజంగా నువ్వు చూస్తే దైవజనులాగా ఉన్నావు, మా ఇంట్లో కుండలో కొంచెం పిండి పిడితలో కొంచెం నూనె ఉంది, ఆ కొంచెం పిండి కొంచెం నూనెతో నేను నా కొడుకు ఒక రొట్టె చేసుకొని తిని ఆ తర్వాత చనిపోదాం అనుకుంటున్నా. అప్పుడు ఏలి అంటాడమ్మా, ఆ కొంచెం దాంతో మొదటి రొట్టె నాకు చేసి పెట్టమ్మా. యావే దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, యావే నేల మీద వానలు కురించినంత వరకు నీ కుండలో పిండి కానీ నీ పిడతలో నూనె కానీ తరిగిపో. ఎప్పుడు వానలు కురిపిస్తాడో కానీ ఆ కురిపించే టైం వచ్చే వరకు నీ కుండలో పిండి తరిగిపోదు, పిడతలో నూనె తరిగిపోదు అని చెప్తాడు. ఆమె వెళ్ళి రొట్టె చేసి తీసుకొని వస్తుందండి. ఈయన తింటాడు. ఆ తర్వాత చూస్తే ఇంట్లో కుండలో పిండి పెరుగుతూ ఉంటుంది, పిడతలో నూనె పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు విధవరాలకి వాళ్ళ కొడుక్కి ఏలియా ప్రవక్త ముగ్గురికి ఎంత కావాలో అంత అన్నమాట. ఎంత అద్భుతం అండి, ప్రపంచంలోనే అలాంటి అద్భుతం జరగలేదు. 3.5 సంవత్సరాలు కరువు కాలంలో ఈ అద్భుతం ప్రతిరోజు జరుగుతుందన్నమాట. ఎంత శక్తి అది, దేవుని యొక్క శక్తి అన్నమాట. ఈ దైవ శక్తితో నింపబడినప్పుడు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు అది జరుగుతుందండి. తర్వాత ఆమె కొడుకు చనిపోతే కూడా ప్రార్థన చేస్తాడు ఏలియా, తన పడక మీద ఆ బాబుని పరుండబెట్టి బాలునికి మరల ప్రాణంలో వచ్చును గాక అనగానే ప్రాణాలు వచ్చేస్తాయన్నమాట. ఇది దీవెన. ఈయన కూడా శపిస్తాడండి. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళాలి. 1వ అధ్యాయం అన్నమాట. అహాబ్ రాజు యొక్క కొడుకు, ఈయన పేరు అహస్య అన్నమాట. అహాబ్ రాజుకి పెద్ద కొడుకు అన్నమాట. ఒకసారి ఆయన అహస్య రాజు అలా వరండాలో ప్యాలెస్లో తిరుగుతూ కింద పడతాడు అనమాట. కింద పడినప్పుడు తన కాలుకి గాయం కలుగుతుంది, అంటే ఫ్రాక్చర్ అయి ఉంటుంది. అప్పుడు ఆయన సేవకుల్ని పిలిచి ఏమంటాడంటే, మీరు ఫిలిస్తీయ దేశంలో ఏక్రోన్ నగరానికి వెళ్ళి అక్కడ బాల్సెబుల్ అంటే బెల్జబుల్ సైతాన్ అనమాట, వెళ్ళి ఆ బాల్సెబుల్ దేవతను అడగండి నాకు వ్యాధి నయమవుతుందా కాదా అని. అప్పుడు ఆ పని వాళ్ళు అలా వెళ్తూ ఉంటారనమాట ఇజ్రాయెల్ దేశంలోంచి ఫిలిస్తీయ దేశాన్ని. దేవుడు ఏలియాతో మాట్లాడతారు, ఏలియా గెటప్ వెళ్ళి వాళ్ళని కలుసుకొని నా మాటగా చెప్పు అంటే సరే అంటాడు. ఏది చెప్తాడో దేవుడు అదే చెప్తాడనమాట. ఏలియా తన సొంత మాటలు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. ఏంటి ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడనా, మీరు ఫిలిస్తీయ దేశంలోకి వెళ్ళి అక్కడ ఏక్రోన్ లో ఉన్నటువంటి బాల్సెబుల్ని సంప్రదించడానికి వెళ్తారా, కనుక మీ రాజుకి దేవుని మాటగా చెప్పండి నువ్వు మంచం దిగవు నువ్వు చస్తావని. అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకి అదే చెప్తారనమాట. చెప్తే ఎవరు మీకు ఆ మాట చెప్పింది అంటే, ఇలా గొంగలి కప్పుకొని ఉన్నాడు, నడుముకి ఒక బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు, సత్యం అనే బెల్ట్, అంటే తప్పకుండా ఏలియా అయి ఉంటాడు, ఆయనను పట్టుకొని రండి అని 50 మంది సైనికుల్ని ఒక సైన్యాధికారిని ఇచ్చి పంపిస్తారు. అప్పుడు ఏలియా కొండ మీద కూర్చొని ఉంటాడండి. కూర్చుంటే క్రింద సైన్యాధికారి 50 మంది సైనికులు కదా, దైవభక్తుడా నువ్వు కిందికి దిగిరా, మా రాజు నిన్ను పట్టి బంధించి తీసుకొని రమ్మన్నాడు. దైవభక్తుడు అని నన్ను పిలుస్తున్నావా? నేను దైవభక్తుడనని అగ్ని పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ 50 మంది సైనికులని కాల్చివేయునుగాక అనగానే పరలోకం నుంచి అగ్ని దిగొస్తుంది, వాళ్ళని కాల్చేస్తుంది.
ఇంకా అప్పుడు హాస్యరాజు ఇంకొక 50 మంది ఇంకో సైన్యాధికారిని పంపిస్తే ఆ సైన్యాధికారి కూడా అలాగే అంటాడు, దైవభక్తుడు ఆ కిందికి దిగిరా, మా రాజు నిన్ను పట్టి తీసుకొని రమ్మన్న. నేను దైవభక్తుడైతే పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి నిన్ను నీ బంటులని 50 మందిని కాల్చివేయను గాక. వాళ్ళు కూడా కాలిపోతారు. మూడోసారి పంపిస్తే మూడోసారి ఆయన కింద ఉండడండి సైన్యాధికారి. కొండ ఎక్కి ఆయన పాదాల దగ్గర, అయ్యా మా రాజు ఆజ్ఞ అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ఏలియా నువ్వు వెళ్ళు అని. అప్పుడు ఏలియా వెళ్తాడండి అహస్యరాజుతో చెప్తాడు, మన ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడా? నిజమైన దేవుడు యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి రాజుగా నువ్వే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రజలు ఎటు వెళ్తారు? నువ్వు దేవుని నమ్మకుండా ఇలా అన్య దైవంలో నమ్మావు కాబట్టి నువ్వు చస్తావు అని దేవుడు చెప్పారు. అలాగే జరుగుతుందండి. 16వ కీర్తన 4వ వచనంలో అన్య దైవంలను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకి గురి అవుతారు, మీరు మంత్రతంత్రాలు ఉపయోగించుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం 18:10. అన్య దైవంలను ఆశ్రయించు వారికి పెక్కు శ్రమలు వస్తాయి. ఆయన అలా నమ్మకం ఉంచాడు కనుక నువ్వు చస్తావు అన్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అన్నమాట. అన్య దైవంలను ఆశ్రయించకూడదు, మీరు మంత్రతంత్రాలు ఉపయోగించుకొనకూడదు అని చెప్పినా కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఆయన చేశాడు కనుక శాపం పనిచేసింది. కనుక శాపం పనిచేసి రాజు కాగానే చనిపోతాడండి యవ్వనంలో. అహాబు రాజు పెద్ద కొడుకు అన్నమాట. కాబట్టి మీకు ఇప్పుడు శాపం ఏంటి, దీవెన ఏంటి? మనం దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు మన మీద దీవెనలు వస్తాయి. సారేఫత్ విధవరాలు రొట్టె చేసి పెట్టమంటే విధేయించింది. అలాగే షూనేం వనిత ఎలీషా ప్రవక్తని ఆమె ఆదరించింది. మరి వీళ్ళు రాజులుగా ఉండి చూడండి, అహస్య రాజుగా ఉండి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవించాడనమాట. శాపం వచ్చింది. అక్కడ చిన్నపిల్లలు ఎగతాళి చేసి గేలి చేసి వాళ్ళు శాపం కొని తెచ్చుకున్నారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే మనము దీవెనలు పొందాలండి దేవుని నుంచి. దేవుని వాక్యానికి విధేయత చూపించి ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం అంతా కూడా విధేయించువారు దీవెనలు పొందుతారు, అవిధేయత చూపించే వాళ్ళు శాపాల్ని పొందుతారు అని వ్రాయబడి ఉంది, బోధిస్తూ ఉంది. ప్రభా, మేము మీ మాటకి లోబడి జీవించి అబ్రహాం లాగా దీవెనలు తెచ్చుకోవడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అబ్రహాం మనకి తండ్రి అండి విశ్వాసానికి. ఆయన ఎలా దేవునికి లోబడి జీవించాడో అలా మనం కూడా జీవించి 1000 తరాల దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.